గత ప్రభుత్వం హయాంలో యాదవ కులానికి 5 సెంట్లు స్థలం కేటాయిస్తే ప్రస్తుత ఓటమి ప్రభుత్వం దానిని రద్దు చేసి వేరొక ప్రాంతంలో స్థలాన్ని కేటాయించే ప్రయత్నాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని యాదవ కుల సంఘం ప్రత్యేకతలు తెలిపారు. ఇదే విషయమై శుక్రవారం కౌన్సిల్ నేపథ్యంలో అక్కడికి వచ్చిన అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులకి వినతి పత్రాన్ని సమర్పించారు. కుల సంఘంలో అందరికీ ఆమోదం యోగ్యంగా ఉన్న తండాడ ప్రాంతంలోనే యాదవ భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. కొందరు నాయకులు కేవలం వాళ్ళ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పట్టించుకోవడం సరికాదని హెచ్చరించారు. మాకు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఆవిర్భావంలో ఒక ఎమ్మెల్యే అయ్యారు ఈశ్వర ప్రసాద్ గారు. తర్వాతకు వచ్చేసరికి రాజేంద్ర రమణ గారు ఎమ్మెల్యే అయ్యారు. తర్వాతకు వచ్చేసరికి పల్లా సంవత్సరం గారు అయ్యారు. తర్వాతకు వచ్చేసరికి పిల్లి వరలక్ష్మి గారు అయ్యారు. అప్పటి వరకు ఒక ఎమ్మెల్యే ఉన్నారు. తర్వాత కూడా ఒక ఎమ్మెల్యే పల్లాశ్రీని గారు అయ్యారు వారసులు. పల్లా సంవత్సరం గారు వారసులు. అయితే ఇప్పుడు 2 ఎమ్మెల్యేలు అయ్యారు. 2 ఎమ్మెల్యేల్లో కూడా మేము యాదవ భవన్ నిర్మాణానికి యాదవ సంఘం 1979లో యాదవ సంఘం నిర్మాణం జరిగింది, అంటే ఆవిర్భవించడం జరిగింది. ఆ సంఘం ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ ఈవేళ 2 సంఘాలుగా మారాయి. ఒక సంఘం అధ్యక్షుడు ఒక వంశీశ్వరరావు, ఇంకో సంఘం అధ్యక్షుడు ఒక అక్రమణ వెంకటరావు. అయినా సరే పూర్వపు సంఘాల్లో కూడా జరిగిన ఫ్రాడ్ ఏంటంటే, అంటే ఫ్రాడ్ అనొచ్చా లేదు నాకు తెలియదు, కానీ ఫ్రాడ్ ఏంటంటే భవన నిర్మాణం కడతామనేసి యాదవులకి ఇప్పటి వరకు కూడా భవనం లేదు. ఈ భవనం కోసం గత ప్రభుత్వం జాతీయ యాదవ ఐక్యవేదిక తరఫున ఈ యొక్క కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది. ఇందులో భాగంగా మాకు ఎండాడ గ్రామంలోని సర్వే నెంబర్ 179 సర్వే నెంబర్ 179/11లో 50 సెంట్ల స్థలం కేటాయించడం జరిగింది. అది గత ప్రభుత్వం కేటాయించడం జరిగింది. మేయర్ గారు హరి వెంకట కుమార్ సమక్షంలో కేటాయించడం జరిగింది. ప్రజెంట్ ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందో మా శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో పల్లా శ్రీనివాసరావు అయితేనేమి, మా వంశీకృష్ణ గారు అయితేనేమి, ఆ ఎండాడలో ఇచ్చినటువంటి స్థలం కొండ మీద ఇచ్చారు. అది లెవెల్ చేయడానికి బోల్ డబ్బులు అయిపోతున్నాయని చెప్పేసి ఒక మభ్యపెట్టి, ప్రజలను మభ్యపెట్టి ఈ యొక్క వాళ్ళ యొక్క స్వార్థం కోసం వాళ్ళు గత ప్రభుత్వం ఇచ్చిన పేరు వస్తుందని చెప్పేసి మా ప్రభుత్వం ఏదో చేయాలని మభ్యపెట్టి భ్రమలో మమ్మల్ని ఉంచి మాకు ముడసర్లో స్థలం కేటాయిస్తున్నాం అని చెప్పేసి 50 సెంట్ల స్థలం కేటాయిస్తున్నాం అని చెప్పేసి మా మభ్యపెట్టి ఆ స్థలాన్ని క్యాన్సిల్ చేయించాలని దుర్బుద్ధితో ఉన్నారు. మేము ఆ స్థలం క్యాన్సిల్ చేయించకూడదు. ఆ స్థలం ఎట్టి పరిస్థితుల్లో ఎండాల్లో నిర్మాణం జరగాలి. ఎండాల్లో యాదవ భవనం నిర్మాణం జరిగితే అన్ని విధాలు బాగుంటుంది అనేది మా యాదవ ఐక్యవేదిక గారిని డిమాండ్ చేస్తున్నాం. అంతే సార్, సేమ్ అంతే అదే చెప్తాం. ఎందుకంటే ఎవరు మాట్లాడిన అదే మాట. నేను సివిల్లో ఉన్నాను సార్, నేను రియల్ ఎస్టేట్లో ఉన్నాను. ఎప్పుడైనా ఒకసారి ఒక గవర్నమెంట్ జీవో పాస్ చేసిన తర్వాత ఎవరైనా దాన్ని క్యాన్సిల్ చేయకూడదు సార్. దాన్ని కన్స్ట్రక్షన్ లెవెల్కి కూడా వెళ్ళింది అది. ఎందుకంటే దాని కన్స్ట్రక్షన్ వాల్యూస్ని కూడా వేయించారు. 3.5 కోట్లు ఇన్వెస్ట్ అయిన తర్వాత ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న శ్రీనివాస్ అనే వ్యక్తి దాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు. కన్స్ట్రక్షన్ కదా అనుకోవడం కాదు. పక్కన చూడండి, దాని పక్కన పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారు. విశాఖపట్నంలో ఋషికొండ ప్రాంతంలో అన్ని హిల్ ఏరియాలో డెవలప్ అవుతున్నాయి. ఇంకా ఆయన మా సామాజిక వర్గాన్ని కలిసి ఉండకూడదని ఆయన ఉద్దేశం ఒకటి. రెండోది ఏంటంటే అది ఉత్తరాంధ్రకి ఇచ్చిన స్థలం సార్. ఎప్పటి నుంచో మా పూర్వీకులు, మా పెద్దలు అందరూ ఆ సమస్యని ఈ రోజుకి అది సాధించుకున్న తర్వాత ఓవరాల్గా కులానికి అన్యాయం జరుగుతుంది కనుక, కుల సంఘానికి సంబంధించిన భావన కనుక అందరికీ ఉపయోగపడాలి కనుక పార్టీలకు అతీతంగా మాకు ఎక్కడైతే కేటాయించారో ఆ స్థలం మాకు అక్కడే ఉండాలా అన్నది మా అభిప్రాయం. అంతే కదా. దీనికోసం మేము అవసరం లీగల్గా కూడా కోర్టు పరంగా కూడా లీగల్ పరంగా కూడా మేము ముందుకెళ్ళాలని సిద్ధమన్నాం. మేము ఏ పార్టీకి విరోధం కాదు, ఏ నాయకుడికి విరోధం కాదు. ఇలా సంఘం గురించి మా సంఘం ఆడికి విరోధం ఏంటండి బాబు, మీరు మరి అది మా కులాన్ని తీసుకుంటారు. మీరేమో తగ్గలేదు. గట్టి చెప్పండి సురేష్. జై యాదవ్, జై మాధవ్. నేను గొలగాని సురేష్ యాదవ్. నేను రామ్నగర్ వాస్తవ్యాన్ని. ఇక్కడ మన యాదవ్ సంఘం గురించి కేటాయించిన ప్లేస్ని ఈ రాజకీయ శక్తులు అన్నీ కూడా చేసి దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు. ఈ ప్రాపర్టీని ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఈ ప్రాపర్టీ ఎక్కడైతే కేటాయించారో అదే స్థలాన్ని మా యాదవులందరికీ సామాజిక భవనాన్ని నిర్మిస్తారని
మరీ కోరుకుంటున్నాను. జై యాదవ్, జై మాధవ్.